నమస్తే అండి. మన మన మిద్దె తోట వానలో అండి. ఈ లైన్ అంతా పేపర్ ఫ్లవర్స్, ఈ లైన్ అంతా బెండలు, నిమ్మ, ఈ చివరి దాకా పంపర్ పనస, జామ, వంకాయలు చూడండి. రెండో లైను ఇటు పక్క నారింజ, జామ, నిమ్మ, ఈ చివరి దాకా యాపిల్స్, యాపిల్ కాయలు చూడండి. ఈ లైను మునగ, పీచి, పీనట్ బట్టరు, ఇట్లా రామాఫలం, సీతాఫలం, ద్రాక్ష, దొండ, ఆవకాడో, దానిమ్మ, ఈ లైన్ అంతా ఆవకాడో, రేగ్గాయలు ఎంతలా ఉన్నాయి చూడండి. రేగ్గాయలు అసలు భలే కాసినాయి. బెండలు, స్ట్రాబెర్రీ, గోవా, మ్యాంగో, ఎడినమ్స్, ఇగండి ఇక్కడ టమాటా, సీతాఫలం, జామ. మా మిద్దె తోట అంతా ఒక చిట్ట అడవిలాగా అయిపోయింది. అదిగోండి పక్షులు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాయో మా ఇంట్లో పక్షులు. వాటికి అదే ఆహారం తీసుకుంటుంది. చక్కగా మకరందాన్ని తీసుకుంటున్నాయి. నిజంగా భలే హ్యాపీ అనిపిస్తుంది. ఇదంతా దొండ పందిరి అయితే సూపరు. దొండ, మునగ, ఇదిగోండి చూపిస్తా ఊరికే మీకు కూడా. పచ్చిమిర్చి ఎంత బాగా కాసినాయో చూడండి. అసలు పచ్చిమిర్చి, బెండలు అట్లా లైన్గా పెట్టుకున్న, పొట్ల, బీర, దానిమ్మకాయలు, పొట్లకాయలు అయితే భలే కాసినాయి. అసలు సూపర్గా కాసినాయి మన మిద్దె తోటలో. ఇగోండి పిచ్చికి పొట్లకాయ చూసారా ఎంత బాగుందో, ఎంత బాగుందండి. పిచ్చికి పొట్లకాయ ఎంత బాగుంది. ఇదిగోండి స్టార్ ఫ్రూటు, సీతాఫలాలు, కంపోస్టు, ఇట్లా పెట్టుకుని ఈ బెజ్జాములో నుంచి కిందకి నీళ్ళు కారుతాయి చెట్టులోకి. అసలు ఎన్ని స్టార్ ఫ్రూట్సో, ఎంత బాగున్నాయో. బెండకాయలు అన్ని విత్తనానికి పెట్టుకున్నా నేను. చిక్కుడు, బీర, ఇక బీరకాయలు అయితే ఇక మంచిగా విత్తనానికి పెట్టుకున్నా. ఇదిగోండి విత్తనం, బీర, దొండ. ఇక వంగ తోట అయితే అసలు పూలు ఎన్ని వంకాయలు కాస్తున్నాయో, ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఈ వంగ తోటని చూస్తే. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో, అసలు ఎన్ని కాయలు ఇట్లా కాస్తాయి వంగ. ఇదంతా వంగ తోట. ఇక్కడ పచ్చిమిర్చి, మల్లి, బెండ విత్తనానికి ఇట్లా అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంది మన దగ్గర. అన్నీ బొప్పాయి ఎంత బాగా పెరిగిందో. ఇదంతా వంగ భలే ఉందండి. అసలు వానలో మిద్దె తోట మట్టికి సూపర్ అంటే సూపర్. వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో, కనపడలేదు నాకు. అస్సలు ఏముందండి వంకాయ భలే లేతగా ఉంది. అసలు ఒక కాయ కోసుకుంటే మనకి పచ్చడికి వచ్చేస్తుంది. ఎంత బాగా కనపడలేదండి, దాక్కున్నాయి. ఎంత ఉందండి, ఎంత వంకాయ ఎంత ఉందో చూడండి. పెద్దగా ఒక్క వంకాయ భలే కాసింది. చాలా మంచి భలే కాస్తున్నాయి వంకాయలు. అసలు మన మిద్దె తోటలో పొట్లకాయ చూడండి ఎంత బాగుందో, అసలు 5 కాయలు కాసినాయండి. పిచ్చుకు పొట్లకాయ విత్తనాల కోసం ఉంచేసా. ఇగోండి మన మిద్దె తోటలో పొట్లకాయలు. ఇక్కడ 2, అక్కడ 1, 3,
పిచ్చి పొట్లకాయలండి, విత్తనానికి ఉంచుకున్న సీమ చింత చెట్టు మీద పాకిచ్చాను. ఇదిగోండి, ఇక్కడ 4, ఇంకోటి అక్కడ ఉంది, 5 కాయలు కాసింది. మనకి విత్తనం ఉంటే పిచ్చి పొట్లకాయ అసలు ఎంత బాగా కాస్తుందో, ఎంత బాగుందో చూడండి, మంచి సైజు వచ్చింది. అక్కడ ఒకటి ఉంది, చూపిస్తా. ఇక్కడ స్టార్ ఫ్రూట్ దగ్గర పాకింది. ఇది 5వ కాయ, భలే కాస్తుంది. ఈ రెండు పక్షులండి, నేను రాగానే మిద్దె తోటలోకి వచ్చి ఫైటింగ్లు చేస్తాయండి. ఎందుకో నాకు అర్థం కావట్లా, ఈ భాష ఏంటో నాకు తెలియట్లా. ఇదిగోండి, ఈ 2 తల్లి పక్షి తండ్రి పక్షి, దాని బిడ్డలు మన మిద్దె తోటలో తిరుగుతున్నాయి. వాటిల్ని నేనేమన్నా చేస్తానేమోనని ఎంత బాగా కూర్చున్నాయో చూడండి ములగ చెట్టు మీద. చూసారండి, వానలో ఎంత బాగానో, భలే హ్యాపీ అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఫైటింగే, నాతో ఫైటింగ్లు చేస్తుంది. భలే ఉంటాయి మన మిద్దె తోటలో. ఎందుకో ఈ మధ్య ఎక్కువైనాయి పక్షులు. ఇగోండి కోతులు ఎంత బాగా వస్తున్నాయో చూడండి, ఎంత బాగానో, ఎంత బాగా కూర్చున్నాయో. వస్తాయో పద్మాండి కోతులు అన్నారు. కోతులు, పిచ్చుకలు, పక్షులు ఒకటండి మన మిద్దె తోటలో అన్నీ. ఎట్ట వెళ్తున్నాయి చూడండి. మన మిద్దె తోటలో ఫ్రూట్ ఫ్లైస్ చూడండి ఎన్ని పడ్డాయో. అమ్మో, ఫ్రూట్స్కి పెడితే ట్యాబ్లెట్స్ ఇన్ని పడ్డాయండి. వెజిటబుల్స్కి అయితే పడతల్లా, ఫ్రూట్స్కి పెట్టే ట్యాబ్లెట్లోనే పడుతున్నాయి ఇన్ని. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. పక్కలమ్మట ఉన్నాయన్నీ. మనం ఒకటి పెడితే మిద్దె తోటలో మన చుట్టుపక్కల అమ్మట ఉన్న ఫ్రూట్ ఫ్లైస్ అన్నీ వచ్చి మన దీంట్లో పడిపోతాయి. చక్కగా కూర్చున్నావు వాన్లో, ఎంత హ్యాపీగా కూర్చున్నావో, భలే కూర్చున్నావు. లిల్లీ చూడండి, ఎల్లో కలర్ ఎంత బాగుందో, భలే పూసిందండి ఎల్లో. మన దగ్గర వాటర్ లిల్లీస్ ఈ ఎల్లో కలర్ కూడా పూస్తున్నాయి. చాలా బాగుంది ఫ్లవర్ ఎల్లో. మన మిద్దె తోట ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కోతులు, పక్షుల్ని చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.